హలో అందరికీ. ఈసారి సమ్మర్‌లో ఎండల కంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి గదా! మే నెల స్టార్ట్ అయిందో లేదో ఈసారి వర్షాలు ఫుల్లుగా పడిపోతున్నాయి. ఇంకా నిన్న నైట్ హైదరాబాద్‌లో ఫుల్లు వర్షం పడుతుంది. ఇలాంటి చల్లని వెదర్‌కి మీకైతే ఏం తినాలనిపిస్తుంది కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే కంపల్సరీ మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడా లేదంటే చికెన్ అడుగుతారు. ఇంకా డిన్నర్ టైమ్‌లో వర్షం పడుతుంది కాబట్టి మా ఆయన ఆఫీస్ నుండి వస్తా వస్తా చికెన్ పట్టుకొస్తా అని చెప్పి కాల్ చేశారనమాట. చికెన్ తెస్తా అన్నారని చెప్పేసి ముందే ఇంక నేను వెల్లుల్లి, అల్లము, ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. మసాలా పట్టేసుకున్నామంటే చికెన్ కర్రీ ఈజీగా అయిపోతుందని జెప్పేసి. నేనైతే ఈరోజు బిర్యానీ చేద్దాము. వెదర్ బావుంది కదా! బావుంటుంది వెదర్‌కి బిర్యానీ తింటే అని అనుకున్నాను. కానీ మా వాళ్ళు ఫుల్ ఆకలేస్తుంది అని అన్నారనమాట. ఇంక అందుకని ఈజీగా రైస్, కర్రీ చేసేస్తే తొందరగా అయిపోతుందని జెప్పేసి ఒక పక్క అన్నం పెట్టేసాను. మరో పక్క చికెన్ వేసేసుకున్నాను. నేను చేసే చికెన్ కర్రీ అన్నిటిలోకి మా ఇంట్లో అందరికీ బాగా నచ్చేది ఈ స్టైల్ కర్రీ అనమాట. మా ఇంట్లో వాళ్ళకనే కాదు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్‌లో కొంతమందికి నేను చేసే ఈ చికెన్ కర్రీ బాగా నచ్చుతుందనమాట. అందుకే ఎక్కువగా నేను ఈ స్టైల్‌లోనే చికెన్ కర్రీ వండుతా ఉంటాను. అందరూ బాగా తింటారని చెప్పేసి, ఈరోజు కొంచెం గ్రేవీలాగా కాకుండా ఫ్రై లాగా చేస్తున్నా అనమాట. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను. నార్మల్‌గా నాన్ వెజ్ ఐటెమ్స్ అంటే కొంచెం నీచు స్మెల్ ఒస్తుంది కదా! అలాంటి నీచు స్మెల్ తగ్గాలి అంటే కొంచెం కరివేపాకు ఎక్కువగా వేసుకున్నామనుకోండి, చాలా వరకు ఫిష్‌లో గానీ, చికెన్‌లో కానీ ఉండే నీచు స్మెల్ అనేది తగ్గిపోతుందనమాట. నెక్స్ట్ టైమ్ ఈ టిప్ ట్రై చేసి చూడండి. జనరల్‌గా మనం కరివేపాకు వేసుకుంటాము. కానీ కొంచెం ఎక్కువ వేసుకున్నామనుకోండి, చాలా వరకు ఆ బ్యాడ్ స్మెల్ తగ్గుతుందనమాట. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైమ్ వండుకున్నప్పుడు. ఇంకా చికెన్ ఉడుకుతా ఉండంగానే రైస్ అయిపోయిందనమాట. నిజంగంటే ఈరోజు మాత్రం చికెను చాలా బాగా కుదిరింది. టేస్ట్ గూడా చాలా బాగొచ్చింది. మా పిల్లలు గూడా బాగా ఎంజాయ్ చేశారనమాట ఈరోజు చికెన్. ఇక్కడ మరొక టిప్ చెప్తాను. నేను మెంతి కూరని ఇలాగ డ్రై చేసి పెట్టుకుంటాను. కొన్ని కూరల్లో ఇలా మెంతి కూర చివర్లో వేసుకున్నామంటే టేస్ట్ చాలా బావుంటుందనమాట. మీరు ట్రై చేసి చూడండి ఈసారి. రైస్, చికెన్‌తో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.